అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలోని 6 మిషన్లపై రివ్యూ జరిపారు. ఎల్నినో ప్రభావం, వర్షపాతం, సాగునీరు, విత్తన పంపిణీ అంశాలపై అధికారులతో చర్చించారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ పర్యటించారు. గోదావరిలో వ్యర్థాలు కలుస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. వ్యర్థ జలాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పాట్లోనే గోదావరి జలాలను ల్యాబ్ టెస్ట్ చేయించారు. పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉండడంపై అధికారులను ప్రశ్నించారు. వ్యర్థాలతో కూడిన నీటిలో ప్రజలు పుణ్యస్నానాలు ఎలా చేస్తారంటూ అధికారులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ను ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. గోదావరిలో కాలుష్యాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన ఆప్నాపన్ మై ఎక్స్పీరియన్స్ విత్ మోదీ పుస్తక ఆవిష్కరణ ఢిల్లీలో ఘనంగా జరిగింది. మాజీ ప్రధాని దేవగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశ అభివృద్ధికి మోదీ చేస్తున్న కృషి, మోదీతో తన అనుభవాలను శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకంలో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ, ఉత్తరాఖండ్ సీఎంలు, కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. టీడీపీ పసుపు పండగకు సర్వసిద్ధమైంది. బుధవారం నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్చువల్గా 2 రోజుల పాటు మహానాడును నిర్వహించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి క్లస్టర్ స్థాయి వరకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది మహానాడులో మొత్తం 20 తీర్మానాలపై చర్చించనున్నారు. ఏపీకి సంబంధించి 16 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమాలను తీసుకురావాలని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర, జాతీయ కార్యవర్గంతో పాటు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాత్రమే పాల్గొంటారు. మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల నుంచి మహానాడుకు హాజరవుతారు. ఈసారి మహానాడు గిన్నిస్ బుక్లో ఎక్కబోతుందని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 2 రోజుల్లో మొత్తం 20 తీర్మానాలు చేయబోతున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి వైసీపీ అడ్డుపడడం, రాజధాని పోలవరంపై వైసీపీ హయాంలో చేసిన అరాచకాలపై చర్చిస్తామన్నారు. వైసీపీ తీరును ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మహానాడులో రాజకీయ తీర్మానం కూడా ఉంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర, దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును అట్టహాసంగా కాకుండా ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలిపారు. జూమ్ యాప్ ద్వారా ఏపీ వ్యాప్తంగా 1870 క్లస్టర్లలో ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించడం ఒక రికార్డుగా నిలవబోతుందని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఏపీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, ఈదురుగాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఏపీలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగం పెరగడంతో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలకు బీటెక్ రవి కౌంటర్ ఇచ్చారు. తాను విజయసాయిని కలిస్తే 6 ఏళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. తనకు డబ్బుపై వ్యామోహం లేదని, అమరావతి తీర్మానానికి మద్దతు ఇవ్వకుంటే 15 కోట్లు ఇస్తామని చెప్పింది మీరు కాదా అని ప్రశ్నించారు. తనను కొనడం ఎవరి వల్ల కాదని బీటెక్ రవి స్పష్టం చేశారు. జగన్పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో రాజారెడ్డి అరాచకం సృష్టించారని ధ్వజమెత్తారు. అధికారం కోసం హత్యలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని ఆరోపించారు. జగన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మనిషిగా మారాలని రామ్ గోపాల్ రెడ్డి హితవు పలికారు. గతంలో వైఎస్ కుటుంబం ఎన్నో అరాచకాలు చేసిందని మండిపడ్డారు. తమ ఇళ్లను కూల్చినప్పుడు ప్రజాస్వామ్యం వారికి గుర్తుకు రాలేదా అని రామ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు. జగన్పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ది ముమ్మాటికి గొడ్డలి పార్టీనే అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన రాజకీయ హత్యలపై ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. జగన్ అరాచకాలను ప్రజలు భరించలేకనే 151 నుంచి 11 సీట్లు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ది చేతుల ప్రభుత్వం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడ్డ వారికి ఖచ్చితంగా పదవులు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్లో చిన్న పదవైనా భవిష్యత్తుకు పునాది అని స్పష్టం చేశారు.
యువ సైలర్ రమేష్ హబానును తెలంగాణ మంత్రి సీతక్క అభినందించారు. రమేష్ హబాను అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒమెన్, సింగపూర్ పోటీలో ప్రతిభ చాటారు. వచ్చే వారం మొరాకాలో జరగనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొనున్నారు. తెలంగాణ యువత దేశానికి కీర్తి తీసుకురావడం గర్వకారణమని సీతక్క అన్నారు. యువ క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మొరాకో పోటీలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. గత పాలకులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పట్టించుకోలేదని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 90% పనులు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకోవడంపై మండిపడ్డారు. నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పంపు హౌస్ పనులను మంత్రి జూపల్లి పరిశీలించారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పిదాలను కేంద్రంపై వేయడం సరికాదంటూ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇసుక, మట్టి దంద జోరుగా సాగుతోందని బీజేపీ నేత సురేష్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు కనుసన్నల్లో మట్టి తరలింపు జరుగుతోందని విమర్శించారు. అక్రమంగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎస్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎస్టీ డిక్లరేషన్ పేరుతో రాహుల్, రేవంత్ మాయమాటలు చెప్పి ఓట్లేయించుకున్నారని విమర్శించారు. లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో హరీష్ పాల్గొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కలిశారు. వెలుగుమట్ల, పరిగి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చారు. గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం భూ నిర్వాసితులను ఆదుకోవాలన్నారు. తెలంగాణలో 20% కూడా ధాన్యం కొనుగోలు జరగలేదని, కానీ ప్రభుత్వం 80% సేకరించామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఒడ్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ బస్సు యాత్రలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్నారు. భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తున్నారని పొన్నం ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్నకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చిన్నప్పన్న భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖ, విజయనగరం, రాజమండ్రి, తాడేపల్లి, విజయవాడలో సోదాలు చేసి 3 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం అక్రమాస్తుల విలువ 30 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డిని రిమాండ్కు తరలించారు. మహేశ్వర్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. హత్య కేసులో తోపుదుర్తి రాజారెడ్డికి మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. తోపుదుర్తి రాజారెడ్డి బెదిరింపులతోనే మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియోలు ఉన్నాయని అనంతపురం రూరల్ డీఎస్పీ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బైక్పై ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పర్యటించారు. అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించి బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఈదురుగాలులు బీభత్సం కారణంగా జరిగిన నష్టాన్ని కలెక్టర్కు ఫోన్ చేసి వివరించారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లో అగ్ని ప్రమాదానికి గురైన రైతులను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పరామర్శించారు. ప్రమాదంలో 5 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. నష్టపోయిన రైతులను తన సొంత నిధులతో పాటుగా ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ భరోసా ఇచ్చారు. మహిళల సాధికారత లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో ప్రయోగాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. సంపద సృష్టించే శక్తిగా మహిళలు ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వనపర్తి జిల్లా మహిళా వారోత్సవాల్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు 2 బస్సులను అందజేశారు. అనంతరం నిరాసిపల్లిలో మహిళా సంఘాలకు మంజూరైన పెట్రోల్ బంక్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎస్ మాల్ విషయంలో ఎమ్మెల్యే వరదవర్గం ప్రవీణ్ మధ్య విభేదాలు తలెత్తాయి. మాల్ ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా నిర్మించారని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ఆరోపిస్తున్నారు. దీనిపై ఫైర్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. దీంతో ఎస్ఎస్ మాల్ దగ్గర 2 వర్గాలు రాళ్లదాడి చేసుకున్నాయి. 2 వర్గాలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
పెట్రోల్ ధరల పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. పెట్రోల్ ధరలు తగ్గించకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామన్నారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ చౌక్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ఆయన ఇంటి నుంచి సుడా కార్యాలయం వరకు ఎడ్ల బండిపై ర్యాలీగా వెళ్లారు. ఓవైపు కేంద్రం పొదుపు పాటించాలని చెప్తూ మరోవైపు ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కోసం జనాలు బారులు తీరుతున్నారు. నిర్మల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. స్టాక్ లేకపోవడంతో భైంసా డివిజన్లో బంకులు మూతపడ్డాయి. దీంతో వాహనదారులు ఇంధనం కోసం తిరుగుతున్నారు. కుబీర్ మండలంలో 3 పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఒక బంకుకు ట్యాంకర్లు రావడంతో లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు బారులు తీరాయి. కొందరైతే డీజిల్ దొరకదనుకొని క్యాన్లతో క్యూ కట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా కార్మికులతో కలిసి ఎమ్మెల్యే సురేంద్రబాబు చీపురుతో రోడ్డు ఊడ్చారు. అనంతరం పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. నగర పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. క్లీన్ స్వీప్ కార్యక్రమం జూన్ 25 వరకు కొనసాగుతుందని చెప్పారు. కళ్యాణదుర్గంను అభివృద్ధి చేసేందుకు ప్రజలందరూ పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే సురేంద్రబాబు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా ఝురాసంగ్ పోలీసుల స్టేషన్ ఎదుట మహిళలు ఆందోళన చేపట్టారు. ఎల్గోయి గ్రామానికి చెందిన నరసమ్మ అనే వృద్ధురాలు పొలం పనులకు వెళ్తుండగా దుండగులు ఆమెను బెదిరించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అయితే ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించిన ఝురాసంగం పోలీసులు ఘటనాస్థలం చూపించాలంటూ వృద్ధురాల్ని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడే వదిలేసి వచ్చారు. దీంతో గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఝురాసంగం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ అనుమతులను రద్దు చేయాలని ఏఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరేష్ డిమాండ్ చేశారు. కోసగిలో పాఠశాలల బ్యానర్లను చింపి ఏఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రైవేటు పాఠశాలలో సరైన వసతులు లేకపోయినా హంగు ఆర్భాటాలతో బ్యానర్లు కట్టి విద్యార్థులు తల్లిదండ్రులను బురిడి కొట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కెనరా బ్యాంక్ ఎదుట రైతులు ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. ధాన్యం, పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనరా బ్యాంక్ మేనేజర్ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మరో అధికారి వచ్చి సెలవులపై వెళ్లడంతో లావాదేవీలు స్తంభించిపోయాయి. దీంతో డబ్బులు అందకపోవడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కెరమేరి మండలం కోఠారిలో ఇందిరమ్మ ఇళ్లను సీఎం ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. హెలిప్యాడ్, రహదారి, ఇందిరమ్మ ఇళ్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. సకాలంలో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగజ్ నగర్ క్రాస్ రోడ్డులో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ హాజరు కానున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వెంగళరావు నగర్ కాలనీకి చెందిన కొందరు యువకులు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థను ఏర్పాటు చేసి వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. నేరుగా ప్రయాణికుల దగ్గరకు వెళ్లి మజ్జిగను అందిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో యువత ముందుండడం అభినందనీయమని స్థానికులు చెబుతున్నారు. గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టర్ అమృతరావు వీరంగం సృష్టించాడు. ఇంజనీరింగ్ విభాగం వద్ద తన అనుచరులతో కలిసి అద్దాలను ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా కమిషన్ ఛాంబర్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా సిబ్బంది అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు వారించిన వెనకుండా గట్టిగా కేకలు వేస్తూ కమిషనర్ను బెదిరించినట్టు తెలుస్తోంది. దీంతో జీఎంసీ మేనేజర్ బాలాజీ బాషా లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఎస్సీపై అమృతరావు దౌర్జన్యానికి దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో అక్రమార్కుల కొత్త పంథాకు తెరలేపారు. నకిలీ జీవులతో ప్రభుత్వ భూములను కాజేసేందుకు కుట్రలు చేశారు. గండిపేట జలాశయం కట్ట దిక్కున ఉన్న ప్రభుత్వ భూమిపై కన్నేసిన అక్రమార్కులు 100 కోట్ల విలువైన భూమిని నకిలీ జీవులతో కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఆ భూమికి తామే యజమానులమంటూ నకిలీ జీవులు పత్రాలు సృష్టించారు. గండిపేట తహసీల్దార్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో భారీగా ఎక్స్పైరీ అయిన వంట నూనె ప్యాకెట్స్, క్యాన్లు పంట కాలువలో కనిపించడం కలకలం రేపింది. సత్తుపల్లి మండలం నారాయణపురం, సిద్ధారం గ్రామాల మధ్య ఉన్న వంతెన కింద కాలువలో వేల లీటర్ల వంట నూనెను గుర్తు తెలియని వ్యక్తులు రహస్యంగా పారబోశారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్పైరీ అయిన వంట నూనెను అక్రమంగా పారబోసి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటనపై అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్
కోకాపేట కొత్త చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కొత్త చెరువు పరిధిలోని గోల్డ్ ఫిష్ విలాస్ ప్రహరీ గోడను కూల్చివేసింది. భవిష్యత్తులో చెరువు భూభాగం ఆక్రమించకుండా చెరువు చుట్టూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల నివారణ లక్ష్యంగా హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. శివానగర్లోని 5వ సచివాలయంలోని కీలక ఫైల్స్ను దుండగులు తగలబెట్టారు. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి ర్యాకుల్లో ఉన్న కీలక లబ్ధిదారుల ఫైల్స్ను తగలబెట్టడంతో పాటు బీరువాలో ఉన్న ల్యాప్టాప్ను కూడా ఎత్తుకెళ్లారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. మద్యం ధరల పెంపుపై కలెక్టర్కు వినతిపత్రం రాసినట్లు సిరిసిల్ల సోషల్ మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతోంది. తెలంగాణలో ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ధరలు చలామణి అవుతున్నాయని మద్యం ప్రియులు తమ లేఖలో తెలిపారు. మళ్లీ తెలంగాణ ప్రభుత్వం మద్యంపై 20 నుంచి 30% రేట్లు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. మద్యం ధరలు పెంచకుండా యథావిధిగా కొనసాగించేలా ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా తెలియజేయాలని వినతిపత్రం అందజేస్తున్నట్లు ఆర్జీలో తెలిపారు. అయితే మందుబాబుల పేరిట రాసిన ఈ వినతిపత్రం కలెక్టర్ వరకు చేరిందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 రోజుల నుంచి శ్రీనివాసుడి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతుంది. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రోహిణి కార్త వల్ల ఎండలు మరింతగా పెరిగాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతుంది. గత వారం రోజుల వ్యవధిలోనే ఎండలకు తాళలేక దాదాపు 200 మందికి పైగా మరణించారు. ఏపీలో ఎండ వడగాల్పుల తీవ్రత తగ్గడం లేదు. కోస్తాల దాదాపు అన్ని ప్రాంతాలు, రాయలసీమలోని పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. వడదెబ్బకు ఏపీ వ్యాప్తంగా 15 మంది మరణించారు. దేశంలోకి రుతుపవనాలు రాక ఈసారి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలోని ఎస్బీఐ ఏటీఎంను దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతరం సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి ప్రత్యేక పోలీసు బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఐపీఎల్ బెట్టింగ్కు సంబంధించిన నగదు పట్టుబడింది. ఆలయాల దగ్గర పోలీసులు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని స్థానిక గోపాలరెడ్డిగా గుర్తించి అతడి దగ్గర కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న ట్రాలీ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 లక్షల రూపాయల విలువ చేసే కోడిగుడ్లు రోడ్డుపై పడి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆదోని నుంచి కర్ణాటకలోని రాయచూరుకు గుడ్లను తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగాంలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. కిలో బంగారం, 6 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. గుర్తులు కనిపించకుండా నీళ్లు పోసి పారిపోయారు. ఘటనా స్థలాన్ని పోలీసుల క్లూస్ టీం పరిశీలించింది. అయితే సర్చింగ్ కోసం పోలీసులు తీసుకొచ్చిన జాగిలం ఎండదెబ్బకు ఆపసోపాలు పడింది. దీంతో జాగిలానికి నీళ్లు తాగించి కూర్చోబెట్టారు. కర్ణాటక రాజకీయాలు ఢిల్లీలో వాడివేడిగా కొనసాగుతున్నాయి. సీఎం మార్పుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇందిరాభవన్లో ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల భేటీ అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా సీఎం పీఠం కోసం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎడతెగని పోరాటం జరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వేదికగా మంత్రాలు జరపగా ఇప్పుడు మరోసారి రాహుల్ ఖర్గేతో సిద్దరామయ్య, డీకే భేటీ కావడంపై ప్రాధాన్యత నెలకొంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్ వ్యాప్తంగా ఉన్న పలు మున్సిపాలిటీలో 100 మంది టీఎంసీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. కేవలం వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామాలో పేర్కొన్నారు. టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు కౌన్సిలర్లు భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం విచారణ చేస్తుందనే భయంతోనే కౌన్సిలర్లు పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇప్పటికే సాల్ట్ లేక్ కౌన్సిలర్లు కోల్కతా పోలీసులు అరెస్ట్ చేయగా బస్సు, ఆటో ఆపరేటర్ల నుంచి బీద్ నగర్ కార్పొరేటర్ భారీగా అక్రమ వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. బెంగాల్లో టీఎంసీ ఓటమి తర్వాత ఇది అతిపెద్ద కుదుపు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్కు ఊరట దక్కలేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఎలాంటి తాత్కాలిక చర్యలు అవసరం లేదని హైకోర్టు తేల్చెప్పింది. ముందస్తు నోటీసు ఇచ్చిన తర్వాత చర్యలు చేపడతామని కోర్టుకు సోలిసిటర్ జనరల్ తెలిపారు. క్లబ్ ఖాళీ చేయించే చర్యలు తీసుకుంటే ముందస్తు నోటీసులు ఇస్తామని తెలిపారు. భారత్, అమెరికా మధ్య బంధం మరింత బలోపేతమైంది. ఇంధనం, టెక్నాలజీ మేనేజ్మెంట్, అత్యవసర సహకారం, అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణలపై సహకారానికి ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. క్రిమినల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ పై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై 2 దేశాల విదేశాంగ మంత్రులు జయశంకర్, రూబియో సంతకాలు చేశారు.
టెస్ట్పై చర్చలు జరుగుతున్నాయని ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేశారు. అణ్వాయుధాల తయారీకి ఇరాన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించాలని లేదా అంతర్జాతీయ పర్యవేక్షణ ధ్వంసం చేయాలంటూ కండిషన్ పెట్టారు. ఈ రెండు అంశాలపై ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు పోస్టులో రాసుకొచ్చాడు. ట్రూత్ సోషల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇండియన్స్ ముందుగానే నిష్క్రమించడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వచ్చే సీజన్లో ఈ ఆల్రౌండర్ జట్టుకు నాయకత్వం వహించకూడదని కొంతమంది క్రీడా నిపుణులు, అభిమానులు సూచిస్తున్నారు. ఈ సీజన్లో అతను 8 ఇన్నింగ్స్లో కేవలం 146 పరుగులు చేసి 3 వికెట్లు మాత్రమే తీశాడు. వచ్చే ఏడాది హార్దిక్ ఎంఐ కెప్టెన్గా కొనసాగడం తనకు ఇష్టం లేదంటూ భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పాండ్యా వ్యక్తిగత ఆటపై దృష్టి పెట్టేందుకు ఫ్రాంచైజీ అతన్ని తప్పకుండా జట్టులో కొనసాగించాలన్నారు.